ఇది వచ్చేసరికి హోండా సిటీ అన్న, మాన్యువల్ వర్షనే, టాప్ ఎండ్ 2018, 84,000 రీడింగ్ తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 9,50,000. కాస్ట్ నెగిషియబుల్ అన్న. దీనికి పవర్ స్టీరింగు, పవర్ విండోస్, దీనికి వచ్చేసరికి డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంటుంది అన్న. సీట్లు కూడా మంచి కంఫర్ట్గా ఉంటాయి, లెదర్ సీట్లు ఉంటాయి, మైలేజ్ ప్రకారం కూడా బాగుంటుంది. మాన్యువల్ కాబట్టి మైలేజ్ కూడా వస్తుంది. టాప్ ఎండ్ అమ్మ, దీనికి సన్ రూఫ్ కూడా వస్తుంది. మీకు చూసుకుంటే మనం సన్ రూఫ్ కూడా వస్తుంది. ఇంటీరియర్ అంతా డిస్ప్లే వస్తుంది అన్న. బ్యాక్ కెమెరా ఉంటుంది. మనం డిజిటల్గా యూస్ చేసుకోవచ్చు, రూట్ మ్యాప్స్ కానీ అవి ఏమన్నా. ప్రైస్ 8,90,000 అన్న. నెగిషియబుల్, మాట్లాడవచ్చు, తగ్గుతుంది. కస్టమర్ని కూర్చోబెట్టి మనం మాట్లాడితే తగ్గుతుంది. సార్ వచ్చేలాగా 2019 అండి. ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ మాన్యువల్ బండి, డీజిల్ వేరియంట్ అండి. మనకి ఇప్పుడు దాకా 63,000 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 10,50,000. కాస్ట్ నెగిషియబుల్ అండి, మాట్లాడవచ్చు. సింగిల్ ఓనర్ అండి. ఇంతవరకు ఏం పార్ట్స్ మార్చి ఏం లేదు. ఫస్ట్ నుంచి షోరూమ్ ట్రాక్ అన్నీ. ఈ సిటీలో తిరగడానికి మైలేజ్ ప్రకారంగా బాగుంటుందండి. ట్రావెల్స్ కార్డు కూడా యూస్ చేసుకోవచ్చు. 7 సీటర్ బండి కావచ్చు. డిక్కీ కూడా పెద్దది వస్తుందండి. మనం అవుట్ ఆఫ్ వెళ్ళినా, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా కూడా మోస్ట్ యూజ్డ్ వెహికల్ ఇది. మైలేజ్ పరంగా వచ్చేలాగా 20-18 వస్తుంది మనకి. ఇంటీరియర్ కూడా అన్నీ కంఫర్ట్గానే ఉంటాయండి. పెద్ద సీట్లు వస్తాయి. మాన్యువల్ వేరియంట్, డిస్ప్లే వస్తుంది, బ్యాక్ కెమెరాలు ఉంటాయి, మనకి సెన్సార్ ఉంటుంది. టైర్స్ చూసుకుంటే టైర్స్ కూడా 80% ఉన్నాయండి. మనం ఇవిడేం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం యూస్ చేసుకోవచ్చు. ప్రజెంటు ఎల్ఈడి లైట్లు వస్తాయి, బ్యాక్ కెమెరా ఉంటుంది. ఈ సుజుకి షిఫ్ట్ అండి. మోడల్ వచ్చేలాగి 2018, డీజిల్ వేరియంట్ అండి, మాన్యువలేను. 1,22,000 రీడింగ్ తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 6,50,000. కాస్ట్ ఈజ్ నెగిషియబుల్ అండి, మాట్లాడచ్చు. మాట్లాడితే ప్రైస్ మనకు కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ నుంచి అన్ని షోరూమ్ ట్రాక్, షోరూమ్ మెయింటెనెన్స్. పార్ట్స్ మార్చింది కానీ, ఏమన్నా చేంజ్ చేసింది కానీ, బయట యూస్ చేసింది కానీ ఏం లేదండి. మనం కావాలంటే షోరూమ్ ట్రాక్లో చెక్ చేయించుకోవచ్చు. సింగిల్ ఓనర్ అండి బండి. మీరు ప్రైస్ ఓకే అయితే మన కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడి డీల్ చేసుకోవచ్చు. మాకు వచ్చేలాగా 2% కమిషన్ ఉంటుందండి. దీనికి బ్యాక్ కెమెరా, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, మ్యూజిక్ ప్లేయరు, ఎల్ఈడి డిస్ప్లే అన్నీ ఉంటాయండి. ఇది వచ్చేలాకి సుజుకి షిఫ్ట్ అండి, 2016 మోడల్. ఇది ఓల్డ్ షేపు, ఇప్పుడు వచ్చి న్యూ షేప్ లాంటి కాదు. ఇది మంచి రీసేల్ బండ్లు కూడా. మనకు వచ్చేసరికి లక్ష రీడింగ్ తిరిగిందండి. మనం పెట్టిన ప్రైస్ 5,75,000. సింగిల్ ఓనరు. ఫస్ట్ నుంచి షోరూమ్ ట్రాక్ ఉంది. మనకు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు. మనం వచ్చే టైర్స్ కూడా చూసుకుంటే 60% ఉందండి. ఇంకా టైర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటుంది, ఎల్ఈడి ఉంది, బ్యాక్ కెమెరా, సెన్సార్స్ అన్నీ ఉన్నాయండి. ఇంటీరియర్ కూడా సీట్లు కూడా కంఫర్ట్గా ఉంటుందండి. లాంగ్ డ్రైవ్కి, ట్రావెల్స్కి బాగా యూస్ చేసుకోవచ్చు. డిక్కీ వచ్చేది కూడా పెద్దది ఉంటుంది. మన లగేజ్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. మనం మైలేజ్ వచ్చేసరికి సిటీలో తిరిగినా మనకి 16-18 కిలోమీటర్లు వస్తుందండి. ఇంకా అవుట్ ఆఫ్ అయితే 20-22 కూడా మనం చేసుకోవచ్చు. కలర్ కూడా బాగుంటుందండి, గ్రే కలర్. ఇది సింగిల్ ఓనర్, సింగిల్ బండి మీద చెయ్యి మీద తిరిగింది బండి అయితే ఇక్కడ స్క్రాచ్లు, పార్ట్స్ మార్చడం అనేది ఏం లేదు. ఫస్ట్ నుంచి మొత్తం షోరూమ్ ట్రాకేను. ఇది వచ్చేసరికి 2006 షిఫ్ట్ అండి, ఎల్ఎక్స్ఐ అంటే మనకి పెట్రోల్ వేరియంటెడ్. ఇప్పుడు దాకా ఇది 92,000 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ అయితే 2,30,000. కాస్ట్ నెగిషియబుల్ అండి, మనం మాట్లాడి ప్రైస్ కొంచెం తగ్గించుకోవచ్చు. పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ విండోస్ వస్తుంది. ఇంటీరియర్ వచ్చేలాగి సీట్లు కూడా పెద్ద కంఫర్ట్ ఉంటుందండి. బాగా డిక్కీ కూడా బాగా పెద్దగా ఉంటుంది. మనం లాంగ్ జర్నీకి ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. ఓనర్ వచ్చేలాకి సెకండ్ ఓనర్ అండి, ఇది ఫస్ట్ ఓనర్ అయితే కాదు. బట్ వెహికల్ మాత్రం కండిషన్లో ఉన్నాయి. చిన్న స్క్రాచ్లు ఉన్నాయండి, అవి అట్లాగే ఉంటాయి. మీరు చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు. మనం ఏమి పెయింట్లు వేయించిన బండి ఏం కాదండి. ఫస్ట్ నుంచి బాగా నీట్గా మెయింటైన్ చేసుకున్నది. నేను 2013 ఆల్టో అన్న, ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్. ఇది ఇప్పుడు దాకా 32,300 కిలోమీటర్లు తిరిగిందన్న. మనం పెట్టిన ప్రైస్ 2,30,000. కాస్ట్ ఈజ్ నెగిషియబుల్ అన్న, మాట్లాడచ్చు. మనకి సిటీలో వాడుకోవడానికి లేదా లెర్నింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది అన్న. పెద్ద పార్కింగ్ కూడా పెద్ద స్పేస్ తీసుకోదు. ఇంకోటి రీసేల్ ఉన్న వెహికల్ అన్న, మారుతిలో. ఇది మైలేజ్ ప్రకారం 24-25 వస్తుంది. మనకు 1 ఇయర్ వాడుకున్నా కూడా ఒక 10,000-20,000 తగ్గులతో మళ్ళీ దీన్ని సేమ్ రీసేల్ చేయొచ్చు. ఎక్కువ డిమాండ్ ఉన్న వెహికల్ అన్న మార్కెట్లో. లెర్నింగ్ పర్పస్కి ఎక్కువ యూస్ చేస్తారు, లేడీస్ డ్రైవింగ్ కానీ, లెర్నింగ్ పర్పస్ కానీ. లాంగ్ డ్రైవ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్న. మైలేజ్ కూడా బాగా వస్తుంది సిటీలో. దీని పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ కూడా ఉంటుంది అన్న. డిక్కీ కూడా పెద్దగా వస్తుంది. ఇది వచ్చేసరికి హోండా గ్రాండ్ i10 అన్న, 2017 మోడల్. ఇది డీజిల్ వెహికల్ అన్న. ఇప్పుడు దాకా తిరిగిన కిలోమీటర్స్ వచ్చేలాకి ఇది 32,000 తిరిగిందన్న. మనం పెట్టిన కాస్ట్ 4,70,000. ఈ షేప్ చేంజ్ అవుతుంది అన్న. i10 ఉంది, గ్రాండ్ i10 ఉంది. గ్రాండ్ i10 వచ్చేలాకి షేప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది పార్కింగ్ కూడా ఎక్కువ స్పేస్ పెట్టదన్న, తక్కువ దాంట్లో మనం పార్క్ చేసుకోవచ్చు. రీసేల్ ఉన్న వెహికల్. మైలేజ్ కూడా 18-16 వస్తుంది. కాస్ట్ అయితే నెగిషియబుల్ అన్న, మాట్లాడవచ్చు. టైర్ కూడా ఇంకా 60% ఉంది. టైర్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, అప్పుడే చేంజ్ చేయాల్సిన ఏం పని లేదు. డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అన్న, ఫస్ట్ ఓనర్. ఇది మనకు రేట్ ఓకే అయితే కస్టమర్ని పిలిపిస్తాం, మాట్లాడుకోవచ్చు. మా కమిషన్ మేము తీసుకుంటాము, వెహికల్ ట్రాన్స్ఫర్ చేయించేస్తాము. 2014 అన్న, వ్యాగనార్. ఇది మాన్యువల్ బండి, 58,300 రీడింగ్ తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 3,60,000. కాస్ట్ ఈజ్ నెగిషియబుల్ అన్న, మాట్లాడచ్చు.
దీనికి పవర్ స్టీరింగ్ ఉంటుంది అన్న, పవర్ విండోస్ ఉంటుంది, బ్యాక్ సెన్సార్ ఉంటుంది, బ్యాక్ కెమెరా కూడా ఉంది. మనకు కావాలన్న డిస్ప్లే పెట్టించుకోవచ్చు. డిస్ప్లే లేదు కానీ డిస్ప్లే పెట్టించుకోవచ్చు మనకు కావాలంటే కూడా. మైలేజ్ ప్రకారంగా, సేఫ్టీ ప్రకారంగా బండి బాగుంటుంది అన్న. లెర్నింగ్ పర్పస్కి, కొంచెం సిటీలో తిరగడానికి, మనకి పార్కింగ్ కూడా తక్కువ స్పేస్ తీసుకుంటుంది అన్న ఈ బండి. ఇది వచ్చేలేకి రెనాల్ట్ క్విడ్ అన్న, 2017 మోడల్, పెట్రోల్ వేరియంటు. ఇప్పుడు దాకా వచ్చేలేకి 63,000 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ అయితే 3,80,000. కాస్ట్ ఇది నెగిషిబుల్ అన్న, మాట్లాడవచ్చు. మైలేజ్ ప్రకారంగా మైలేజ్ వస్తుంది, సిటీలో తిరగడానికి ఉపయోగపడుతుంది బాగా. మనం ఉన్న ఈ సిటీలో తక్కువ స్పేస్లోనే మనం పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. పెట్రోల్ వేరియంట్ అన్న ఇది. బండి కూడా మంచి స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్లో తిరిగిన బండి, గ్రే కలరు. దీనికి యాక్సిడెంట్లు కూడా ఏం లేదన్న, ఫస్ట్ నుంచి షోరూమ్ బ్లాక్ రన్ అవుతుంది. మనం చెక్ చేయించుకోవచ్చు కావాలంటే కూడా. 63,293 కిలోమీటర్లు ఎగ్జాక్ట్ తిరిగిందన్న. పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, సీట్స్ కూడా మంచిగా ఉంటుంది అన్న. లోపల మనం కావాలంటే చూసుకోవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, సెన్సార్లు ఉంటాయి. టైర్స్ కూడా 50% ఉందన్న, మనం 50% యూస్ చేసుకోవచ్చు టైర్స్ కూడా. వచ్చేకి సుజుకి షిఫ్ట్ అన్న, మారుతి షిఫ్ట్ 2017 మోడల్, డీజిల్ వేరియంటెడ్ అన్న. ఇది ఫస్ట్ ఓనరు. మనం పెట్టిన కాస్ట్ 5,80,000 అన్న. ఇది ఇప్పుడు దాకా 85,000 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ ఓనర్ అన్న. బండి అంత కండిషన్లో ఉంది, ఫస్ట్ నుంచి షోరూమ్ ట్రాకే. మనం ఏ పార్ట్స్ మార్చింది లేదు, పెయింట్ డెంటింగ్ ఏం చేసింది ఏం లేదు. టైర్లు చూసుకుంటే 45 to 50% టైర్స్ ఉన్నాయన్న. మనం టైర్స్ ఇంకా యూస్ చేసుకోవచ్చు, అప్పుడే మార్చాల్సిన పని కూడా ఏం లేదు. ఫస్ట్ నుంచి సింగిల్ ఓనర్ మీద తిరిగింది అన్న, 85,000 తిరిగింది బండి. ఇంకా చాలా లైఫ్ ఉంది దీనికి. ఇది వచ్చేసరికి టొయోటా ఎటియాజ్ అన్న, 2014 మోడల్, డీజిల్ వేరియంటు. దీని కాస్ట్ వచ్చేసి 5,40,000 అన్న కాస్ట్ మనం పెట్టింది. ఇప్పుడు దాకా ఇది 1,20,000 తిరిగింది. మనకు మోస్ట్ ఆఫ్ ఇది ఫ్యామిలీ పర్పస్ కానీ ట్రావెలింగ్ పర్పస్ ఎక్కువ యూస్ చేస్తారన్న ఈ వాళ్ళు, లాంగ్ డ్రైవ్కి ట్రావెలింగ్ పర్పస్కి. టొయోటా ఇంజిన్ కాబట్టి మినిమం మన 4 నుంచి 5 లక్షలు వరకు ఈ ఇంజిన్ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండోస్ ఉంది, మ్యూజిక్ ప్లేయర్ ఉంది, సెన్సార్ ఉంది, ఆటో విండోస్ కూడా ఉన్నాయన్న. మైలేజ్ ప్రకారం వచ్చేలాగా మైలేజ్ కూడా బాగా వస్తుంది అన్న, డీజిల్ వేరియంటెడ్ కాబట్టి. సిటీలో అయినా సరే 18 to 20 దాకా మైలేజ్ వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు ఇంకా 23-24 ఉంటుంది. ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారన్న ఇంజిన్. ఇది వచ్చేలాగా మారుతి ఆల్టో అన్న, 2018 మోడల్. ఇప్పుడు దాకా వచ్చిన రీడింగ్ 53,200 తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 3,50,000. కాస్ట్ వచ్చేసి నెగిషిబుల్ అని మాట్లాడవచ్చు, మాట్లాడి తగ్గుతుంది. ఫస్ట్ ఓనర్ అన్న, డైరెక్ట్ కస్టమర్ బండి ఇది. మనం రేట్ ఓకే అనుకుంటే కస్టమర్ని పిలిచి మనం మాట్లాడతాము. రేట్ ఓకే అంటే ఫైనల్ చేసుకుంటాం. మాది కమిషన్ బేసిక్ కానీ 2% మేము కమిషను. దీనికి పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండోస్ ఉందన్న, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది, బ్యాక్ సైడ్ సెన్సార్ ఉంది. మనం లెర్నింగ్ పర్పస్కి ఎక్కువ యూస్ చేసుకోవచ్చు అన్న బండి, సిటీలో తిరగడానికి. పార్కింగ్ కూడా స్పేస్ తక్కువ పడుతుంది. రీసేల్ ఉన్న వెహికల్ అన్న బాగా ఇది. మనకు 1 year 2 years వాడినా కూడా మళ్ళీ ఒక 20,000-30,000 తగ్గించి మళ్ళీ సేమ్ రీసేల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మారుతి యుకో అన్న, 2018 మోడల్. మార్కెట్లో మంచి గ్రేస్ ఉన్న బండి. ప్రజెంట్ అయితే మైలేజ్ ప్రారంభం వచ్చేలాగా 24-25 మైలేజ్ వస్తుంది. ఇప్పుడు దాకా మనకి 45,000 రీడింగ్ తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 4,25,000 అన్న. కాస్ట్ ఇది నెగిషిబుల్, మాట్లాడుకోవచ్చు, కస్టమర్తో మాట్లాడి తగ్గే అవకాశం ఉంది. ఇది వచ్చేలాగా సైడ్ డోర్ అన్న, సైడ్ డోర్ అట్లా లాగి బ్యాక్ పుష్ చేస్తే వస్తుంది. పవర్ స్టీరింగ్ అన్న, పవర్ విండోస్ దీనికి ఏం లేవు కానీ పవర్ స్టీరింగ్. బానెట్ డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనం ట్రావెల్ పర్పస్ కూడా ఎక్కువ యూస్ చేసుకోవచ్చు బండిని. లగేజ్ కూడా ఎక్కువ క్యారీ చేసుకోవచ్చు, పైన క్యారీ చేసుకోవచ్చు, లోపల క్యారీ చేసుకోవచ్చు. టైర్స్ వచ్చేలాగా మనకి 80% టైర్స్ ఉన్నాయి. 2022 ఎర్టిగా అన్న, పెట్రోల్ వేరియంటు. ఇప్పుడు దాకా 26,435 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన ప్రైస్ వచ్చేలాకి 10,90,000. ఫస్ట్ ఓనర్ అన్న, ఇది గ్రే కలరు. కాస్ట్ వచ్చేలాగా నెగిషిబుల్. పవర్ స్టీరింగ్, పవర్ విండోసు, ఎల్ఈడి డిస్ప్లే, మ్యూజిక్ ప్లేయరు, బ్యాక్ కెమెరా, సెన్సారు, బండి అన్ని ఫీచర్స్ ఉన్నాయన్న. మైలేజ్ వచ్చేసరికి 18 to 20 వస్తుంది అన్న మైలేజ్. మనం హోమ్లీగా వాడుకోవచ్చు, ట్రావెల్ పర్పస్ వాడుకోవచ్చు. లోకల్లో తిరిగిన 15 నుంచి 16 మైలేజ్ వస్తుంది మనకి. అవుట్ ఆఫ్ వెళ్తే 20-21 క్రాస్ అవుతుంది అన్న. బండి వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది అన్న, మ్యాన్లీగా వాడుకోవచ్చు బండి. సీట్స్ కూడా వచ్చేలాగా ఇంటీరియర్ లెదర్ సీట్స్, కాంబో సీట్స్ ఉన్నట్టు ఉంటుంది అన్న, మంచి కంఫర్ట్గా కూర్చోవచ్చు. మాన్యువల్ వెహికల్ అన్న ఇది వచ్చేసరికి. ఓకే అండి, మనం ఇప్పుడు చూసిన వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా మన దగ్గర బయట కస్టమర్ దగ్గర కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ 40 to 50 వెహికల్స్ ఉన్నాయండి. ఇంకా కస్టమర్ దగ్గర కూడా ఉన్నాయి. మన దగ్గర మాన్యువల్, ఆటోమేటిక్ అన్నీ దొరుకుతాయండి. హ్యాచ్ బ్యాగ్, సెడాను, ఎక్స్యూవీ అన్నీ ఉంటాయి. మీకు కావాల్సిన కారు కానీ దీనిలో ఉంటే, లేదా మీకు నచ్చితే, లేదన్నా మీరు ఏదైనా సెర్చ్ చేస్తున్నారంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర ఉన్న బయట బండ్లు కూడా తెప్పిస్తాం, మీకు చూపిస్తాం. మీకు నచ్చి ఓకే అంటే మీరు మా దగ్గర నుంచి బై చేసుకోవచ్చు అండి. మమ్మల్ని సంప్రదించాలంటే మా నెంబర్ చెప్తాం, 9848555579. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్ నెంబర్ అండి. ఎగ్జాక్ట్గా మాదాపూర్లో 100 feet రోడ్లో గోదావరి కట్స్ సిగ్నల్ దగ్గర ఆపోజిట్లో ఉంటుందండి. ఓం శ్రీ సాయి కార్స్, హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ దగ్గర ఉంటుంది కార్నర్లో. కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు, ఒకసారి విజిట్ చేయండి.
థ్యాంక్ యూ.